హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి, లెవెల్ 1 పోస్టుల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ జరగాల్సి ఉంది. సో దీనికి మొదటగా సిబిటి టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఈ సిబిటి టెస్ట్కి సిలబస్ 8 అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు వచ్చి సిబిటి 1 100 మార్క్స్ జరుగుతుంది, 100 మార్కులకు జరుగుతుంది. 90 నిమిషాలు ఉంటుంది అనమాట. నార్మల్ పీపుల్కి 90 నిమిషాలు ఉంటుంది. అదే పీడబ్ల్యూడి పీపుల్స్కి అయితే 120 మినిట్స్ ఉంటుంది అనమాట. సో ఇది 100 మార్క్స్కు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం అనమాట. డ్యూరేషన్ టైం వచ్చి 90 మినిట్స్ అనమాట. సో ఇప్పుడు మన సిలబస్ 8 అనేది ఒకసారి క్లియర్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి మ్యాథమెటిక్స్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనమాట. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనమాట. సో అండ్ లాస్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అనమాట. ఓవరాల్ వచ్చి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం వచ్చి 90 మినిట్స్ అనమాట. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి సిలబస్ అనమాట. సో అందులో మనం మ్యాథమెటిక్స్ అంటే ఏముంటుందనేది చూసుకోవాలి. అదేవిధంగా రీజనింగ్ ఏముంటుంది, జనరల్ సైన్స్ ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏముంటాయి అనేది ఒక టాపిక్ వైజ్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే, మ్యాథమెటిక్స్ అంటే మన అందరికీ తెలిసిందే, అర్థమెటిక్ వచ్చినట్టు అందులోనే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, లేకపోతే చక్రవడ్డీ, బార్ వడ్డీ, తర్వాత వాల్యూస్, ఇంకా ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్నీ మన మ్యాథమెటిక్స్లో వస్తాయి అన్నమాట. సో అండ్ రీజనింగ్ వచ్చినట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, అదేవిధంగా నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్. సో ఈ టాపిక్ ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్నీ రీజనింగ్లోకి వస్తాయి అనమాట. అండ్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే, జనరల్ సైన్స్లో వచ్చింది టాపిక్స్ వచ్చి కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. ఈ మొత్తం ఈ 4 టాపిక్స్కి వెళ్ళి జనరల్ సైన్స్ అంతా వచ్చేస్తుంది అనమాట. 25 క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్ నుంచి. అండ్ లాస్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. సో దీని నుంచి ఈ జనరల్ అవేర్నెస్ అంటే అందులోనే హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, అదేవిధంగా జీకే వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఈ ఓవరాల్ మొత్తం టాపిక్ నుంచి వచ్చి 20 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, 20 మార్క్స్. అదేవిధంగా మనకి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సిబిటీకి నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. 1/3 నెగిటివ్ ఉంటుందన్నమాట. అంటే 3 బిట్లు రాంగ్ పెట్టినట్లయితే 1 మార్క్ అనేది మనకి పోతుంది. సో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనకి ఏ అయితే 100% రైట్ అని చెప్పి షూర్గా తెలిసే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయవచ్చు అనమాట. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చి ఈ ఈవెంట్స్ ఉంటుంది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ టీకి వచ్చి ఈవెంట్స్ ఉంటాయి, అది వేరే. జై హింద్.